మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీ అనాథలా తయారైందట. ఆ సెగ్మెంట్ లో వైసీపీకి ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ ఉన్నారు. పార్టీ ఇన్ఛార్జిని కూడా జగన్ ప్రకటించారు. ఆ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో వైసీపీకి మంచి కేడర్ కూడా ఉంది. ఎంతమంది నాయకులున్నా వారంతా తమ సొంత లెక్కలతో ఎవరి పనులు వారు చూసుకుంటుండటంతో పార్టీ శ్రేణుల్ని పట్టించుకునే నాయకుడే లేకుండా పోయాడట. దాంతో పాయకరావుపేటలో ఇక వైసీపీ పని అయిపోయినట్లే అన్న చర్చ జరుగుతుంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైసీపీకి గడ్డుకాలం నడుస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన కంబాల జోగులు కంటికి కనిపించడం మానేశాడు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల ముందు రాజ్యసభకు వెళ్లిన ఎంపీ గొల్ల బాబురావు నియోజకవర్గంలోని క్యాడర్ వైపు కన్నెత్తి చూడలేదు. నియోజకవర్గానికి కంబాల జోగులు ఇన్ఛార్జిగా గొల్ల బాబురావు పర్యవేక్షకుడిగా ఉన్న నడిపించే నాయకుడు లేక చోటామోటా నాయకులతో సహా కార్యకర్తలు కంగారు పడిపోతున్నారు. అసలీ పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హోంమంత్రి కావటం, జనసేన క్యాడర్ మొత్తం హోంమంత్రికి మద్దతుగా ఉండడంతో వైసీపీ క్యాడర్ కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో వైసీపీ అంటే ప్రాణాలు పెట్టే క్యాడరున్నా నడిపించే నాయకుడు లేకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఎంతమందుంటారు, ఎంతమంది పక్క పార్టీల వైపు చూస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అనకాపల్లి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం పాయకరావుపేట. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే ప్లస్ హోంమంత్రి, వైసీపీకి ఓ రాజ్యసభ సభ్యుడు, ఓ ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత జరిగిన 2014 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ నుంచి వంగలపూడి అనిత ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో గొల్ల బాబురావు ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో మళ్లీ టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగలపూడి అనిత రాష్ట్ర హోంమంత్రి అయ్యారు. 4 మండలాలు ఉన్న పాయకరావుపేట నియోజకవర్గంలో ముఖ్యంగా వైసీపీకి నాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీకి జనసేన, బీజేపీ మద్దతు ఉండడంతో టీడీపీ గెలుపు సునాయాసమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచి నియోజకవర్గానికి హోంమంత్రి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నా అక్కడ వైసీపీకి సరైన నాయకుడు లేకపోవడంతో కింది స్థాయి క్యాడర్ మొత్తం డైలమాలో పడిపోతోంది. పాయకరావుపేట నియోజకవర్గంలో పాయకరావుపేట, కోట ఊరుట్ల, నక్కపల్లి, ఎస్రాయవరం 4 మండలాలున్నాయి. వైసీపీకి కోట ఊరట్ల, ఎస్రాయవరం మండలాల్లో బలమైన క్యాడర్ ఉంది. మండల స్థాయిలో ప్రతి మండలానికి బలమైన నాయకులున్నారు. 2024 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా 2014-19 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచిన కంబాల జోగులను తీసుకొచ్చి పోటీ చేయించారు. సౌమ్యుడిగా పేరున్న కంబాల జోగులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేసుకున్న కూటమి బలం ముందు తేలిపోయారు. ఎన్నికల్లో ఓటమి తరువాత కంబాల జోగులు పాయకరావుపేట వైపు చూడటం మానేశారు. విద్యుత్ బిల్లుల పెంపునకు సంబంధించి జగన్ పిలుపు మేరకు నిర్వహించిన నిరసన రోజు తప్ప మళ్లీ పాయకరావుపేటలో కనిపించలేదు. నియోజకవర్గంలో కంబాల జోగులు వైసీపీ కార్యాలయాన్ని కూడా ఎత్తేశారు. దాంతో వైసీపీ అధిష్టానం ఆందోళనలకు, నిరసనలకు పిలుపునిచ్చినా, ఇతర పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశాలిచ్చినా 4 మండలాల నాయకులను నడిపించేవాళ్లు లేకపోవడంతో అందరూ సందిగ్ధంలో పడుతున్నారు. 2019 ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలిచి 2024 ఎన్నికలకు ముందు రాజ్యసభకు వెళ్లిన గొల్ల బాబురావు కూడా ఢిల్లీ నుండి ఆంధ్రాకు వస్తే విశాఖలో తన నివాసానికి వెళ్లటం, తిరిగి ఢిల్లీ వెళ్లటం తప్ప పాయకరావుపేట నియోజకవర్గాన్ని పూర్తిగా వదిలేశారు. గొల్ల బాబురావు ఎస్సీ సామాజిక వర్గం నాయకుడు కావటంతో 2024 ఎన్నికలకు ముందు రాజ్యసభకు పంపిస్తే ఎస్సీల ఓటు బ్యాంకు వైసీపీకి భారీగా వస్తుందని భావించిన జగన్ కు సీన్ రివర్స్ అయింది. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయాక ఆ పార్టీ పట్ల ఎంపీ గొల్ల బాబురావు వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. ఎలాగో 6 ఏళ్లు రాజ్యసభ ఎంపీగా కొనసాగుతాం, ఎలాంటి వివాదాలు లేవు కాబట్టి పార్టీ మారకపోయినా ఎలాంటి ప్రమాదం లేదు అనే ఆలోచనలో ఉన్న గొల్ల బాబురావు నియోజకవర్గాన్ని పూర్తిగా గాలి కొదిలేసి తన పనిదో తాను చూసుకుంటున్నారు. ఇక ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యనారాయణ రాజు కూడా వైసీపీతో అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుకు బావమరిది అయిన దత్తుడు బాబుకు వైసీపీలో ఇంపార్టెన్స్ పెరుగుతుండడంతో ఆయన పక్కచూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అందుకే సొంత నియోజకవర్గంలో పక్క జిల్లాకు చెందిన కంబాల జోగులు ఇన్ఛార్జిగా ఉన్న సూర్యనారాయణరాజు పట్టించుకోవటం లేదట. ఇలా ఒకే నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యునిగా గొల్ల బాబురావు, ఎమ్మెల్సీగా సూర్యనారాయణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే హోంమంత్రి వంగలపూడి అనితకు ధీటైన నాయకుడు లేకుండా పోయాడు. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్ ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ అయిన పాయకరావుపేట నియోజకవర్గంపై దృష్టి పెట్టకపోతే నియోజకవర్గంలోని 4 మండలాల్లో కీలకంగా ఉన్న నాయకులతో పాటు అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ సైతం పార్టీ మారితే పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఇక ఎప్పటికీ కోలుకోలేదు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు జరిగి 7 నెలలు గడిచినా ఇంకా నియోజకవర్గాలపై జగన్ ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారో అర్థం కావట్లేదని లోకల్ నాయకులంటున్నారు. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.